సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బాబీ సింహ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ప్రజెంట్ చూస్తున్నాము మొత్తం అసలు ఏజ్ తో సంబంధం లేకుండా డ్రగ్స్ లేదంటే గాంజా, ఫీల్డ్ తో కూడా సంబంధం లేదు. ప్రతి ఫీల్డ్ లో వాళ్ళు, స్కూల్ పిల్లలు కూడా వాటికి అలవాటు పడేటువంటి పరిస్థితులు, ఈ సిగరెట్స్ ఇవన్నీ కూడా. సో ఎక్కడ కంట్రోల్ చేస్తే, ఎలా కంట్రోల్ చేస్తే బెటర్ అవుతుంది సొసైటీని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి కొంచెం. నాకు ఫస్ట్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ముందు కాన్సన్ట్రేట్ చేయాలి. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫస్ట్ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ట్రాన్స్పోర్టేషన్ మన లోపలికి ఎలా వస్తుంది అనే దాని మీద ఫస్ట్ ఆ బార్డర్స్ అంతా చాలా కంట్రోల్గా అని అబ్జర్వ్ చేసి స్టాప్ చేయాలి. ఫస్ట్ సోర్స్ అనేది కట్ చేస్తే ఆబ్వియస్లీ లేనప్పుడు యూ కాంట్ డూ ఎనీథింగ్. వెన్ యూ హ్యావ్ ఆప్షన్స్ యూ విల్ డూ ఇట్. ఫస్ట్ అది అనేది ఆ సోర్స్ కట్ చేయాలి. గవర్నమెంట్ నన్ను అడిగితే ఆ బార్డర్స్ అంతా క్లియర్ కట్గా పెట్టుంది. లైక్ సీ రూట్ కానివ్వండి, ఫ్లై కానివ్వండి, బై రోడ్ కానివ్వండి, అన్ని రూట్స్ అంతా చాలా స్ట్రాంగ్గా కంట్రోల్ చేసి బార్డర్ లోపలికి రానికుండా సోర్స్ కట్ చేస్తే ఇట్ విల్ బి హ్యాపెన్. దాన్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాలి అందరూ. ఇట్స్ నాట్ ఎ పెప్ థింగ్ ఆర్ ఇట్స్ నాట్ ఎ లైఫ్ స్టైల్ అండి. అది ఎవరికి అర్థం కావట్లేదు. చాలా మంది జీవితాలు వచ్చి నాశనం అయిపోతుంది. నేను చూశాను, చాలా మంది నేను చూశాను. దే థింక్ దట్ ఐఎమ్ హైలో ఉన్నాను, మై థాట్ ప్రాసెసింగ్ గోయింగ్ ఇన్ నెక్స్ట్ లెవెల్. కాదండి, అది షార్ట్ టర్మే. దాని తర్వాత నీకు ప్రాసెసింగే ఉండదు. ఒక లిమిట్ ఆఫ్ టైం, లిమిట్ ఆఫ్ టేకింగ్ క్వాలిటీ కంటెంట్ కానివ్వండి, దాని తర్వాత ప్రాసెసింగే ఉండదు. ఇట్స్ బుల్షిట్ అదంతా. నిదానంలో నువ్వు లేని ఆలోచించిన చేతగాని వాడి నువ్వు దాంతో ఆలోచిస్తాను, ఫూలిష్నెస్. దెన్ యూఆర్ నాట్ ఎ హ్యూమన్. ఒక విషయాన్ని నమ్ముకుని బతకడం చాలా తప్పది. వాళ్ళు డిపెండబుల్గా ఉన్నారు యాక్చువల్గా, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్. సో ఆ థాట్ అనేది ఫస్ట్ వాళ్ళు తీసేయాలి. తీసేసి ఫస్ట్ ఆ సోర్స్ అనేది రానికుండా తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్గా, ఒక చిన్న దొరికిన శిక్ష పెద్దగా ఉంటే దెన్ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ అవైలబిలిటీ సోర్స్ అనేది కట్ చేయాలండి. కట్ చేస్తే ఉంది కాబట్టి తీసుకుంటున్నారు, లేదంటే ఏం చేస్తారు? ఇప్పుడు మద్యపానం నిషేధం అంటున్నారు. ఐ డ్రింక్, నేను తప్పుగా అనట్లేదు, అమ్మేది గవర్నమెంట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ లిమిట్, బికాజ్ యు ఆర్ సెల్ఫ్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. బట్ ఏంటి ఆల్కహాల్ అంటే ఏం లేదండి, ఇది అయిందంటే లైక్ ఒక 7 hours స్లీప్ వేసామంటే దెన్ ఇట్ విల్ గో అండ్ ఆల్. బట్ దిస్ డ్రగ్స్ ఆర్ వెరీ డేంజరస్. దే నాట్ అండర్స్టాండింగ్. చిన్న పిల్లలు కూడా దీనికి అడిక్ట్ అవుతారు. ఏంటది అసలు ఇది? ఇదేంటే మనం ఎక్కడో మన సిస్టమో లేదా ఒక మేనేజ్మెంట్లోనో ఎక్కడో తప్పు జరుగుతుంది. దాన్ని కొంచెం అందరూ స్ట్రాంగ్గా తీసుకుని ఫోకస్ చేస్తే కానీ దీనికి సొల్యూషన్ ఉంటుంది. అంటే కొంతమంది అంటుంటారు, మూవీస్ చూసి లేకపోతే ఇంటర్నెట్లు చూసి పిల్లలు ఇలా యూత్ అంతా కూడా పాడైపోతున్నారని. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదండి, అలా అని కాదండి. మూవీస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్. లైక్ గుడ్ చూపిస్తాం, బ్యాడ్ చూపిస్తాం. యూ కాంట్ నీకు ఇన్స్పైర్ అవ్వాలంటే గుడ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్పారు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కూడా ఒకటి హెల్ప్ చేయను. సో పెద్ద ప్రాసెస్ థాట్ అది. అది తీసుకోలేదు. నువ్వు వచ్చి నీ స్వార్థం కోసం నాకు ఒక సినిమాని చూసి నేను ఇన్స్పైర్ అని చెప్పడం చాలా తప్పది. మంచిగా ఇన్స్పైర్ అవ్వు. ఇలాంటిది కూడా ఉందని చూపడమే. ఇలా కూడా జరుగుతుంది, బట్ తీసుకోండి అని చెప్పట్లేదు. ఇలా కూడా ఉంది, వద్దు ఇది ఇలా అయిపోతుంది జీవితం అనేది చెప్పడానికి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సినిమా అండి. మీకు పక్క ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, చాలా మంచి సినిమాలు ఉన్నాయి విచ్ ఎడ్యుకేట్స్. లైక్ ఇప్పుడు చెప్పాను కదా స్టాలిన్, పక్కోడికి హెల్ప్ చేయండి అని చెప్పడమే. అది ఎంత పెద్ద విషయం. సో ఇలా చాలా ఉన్నాయి. బట్ బ్లేమింగ్ ఆన్ సినిమా ఆర్ బ్లేమింగ్ ఆన్ అదర్స్ అనేది చాలా తప్పదు. ఫస్ట్ మన దగ్గర సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. చాలా బాగా చెప్పారండి. డ్రగ్స్ గురించి ఎక్కడ కంట్రోల్ చేస్తే అవుతుంది, ఫస్ట్ ఎక్కడ మీరు ఆపాలి అనే దాని మీద మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.